ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్న పెద్దలకి కూడా నమస్కారం అండి. సార్ నమస్తే సార్. నేను జనరల్ గా జ్యోత్స్నమ్మ గారి ఇవి ఫాలో అవుతూ ఉంటాను. సార్ కానీ ఈ రోజు జ్యోత్స్నమ్మ గారితో విభేదిస్తాను. ఎందుకంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి స్క్రిప్ట్ రాసిస్తున్నారో వాళ్ళు పట్టుకొని తన్నాలని చెప్పని. కానీ ఈ రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా, రైతుల శ్రేయస్సు దృష్ట్యా, ఈ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే స్క్రిప్ట్ రాసిస్తున్నారో వాళ్ళు మనం సన్మానించాలంటే రోజు రోజుకి ఆయన ఇంకా పచ్చిగా మాట్లాడాలంటే పంది బురదలో పొరిలినట్టు ఆయన జరిగిన పరాభవానికి ఒకసారి కూడా విశ్లేషించుకోకుండా, ఆత్మావలోకం చేసుకోకుండా, మేధోమదనం చేసుకోకుండా రోజు రోజుకి పతనావస్థలోకి వెళ్తున్నాడనంటే ఈ ఎవరైతే ఆయన సలహాదారులు ఉన్నారో ఆ సలహాదారులు ప్లస్ ఆయన వ్యక్తిత్వం ఈ రెండు మేళవించి ఆయన రోజు అతపాతాలకు వెళ్ళిపోతారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే ప్రవర్తించాలా, ఇంతకన్నా ఘోరాతి ఘోరంగా ప్రవర్తించాలా? ఈసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాకుండా దేశ ప్రజలే అతన్ని అసహించుకొని ఆ 11 సీట్లు కావడం కాదు కదా, అసలు రాజకీయాల నుంచే బహిష్కరించాలని చెప్పనేసి జనసేన పార్టీ తరఫున నేను కోరుకుంటానంటే. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన అనేక సంభాషణలో కూడా వైసీపీ వాళ్ళే చాలా చోట్ల చెప్పారు. వైసీపీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా రీసెంట్గా ఒక పేరు నాకు ఐడియా రావట్లేదు, వాళ్ళందరూ కూడా మాదేమీ లేదు, మాకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ వచ్చేది, బూతులు తిట్టమని చెప్పి వచ్చేది, దాన్ని బట్టి మేము బూతులు తిట్టేవాళ్ళం అని చెప్పనేసి వైసీపీలో ఉండేవాళ్ళు చెప్తున్నారు, వైసీపీలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. మీకు మరీ ముఖ్యంగా ఏంటంటే పవన్ గారు, మా జిల్లాకు చెందిన మా పెద్దంటి రామచంద్రారెడ్డి గారు నాకు వచ్చిన సమాచారం మేరకు ప్రైవేట్ సంభాషణలు కూర్చొని ఆయన నెత్తి కొట్టుకుంటున్నాడంట. ఈడు మారడు, మనల్ని ముంచినాడు, ఏమాత్రం వచ్చేసారి కన్నా లేదా ఇంకోసారి కన్నా బైక్ లేస్తామనే ఆశ ఉండేది, వీడి సైకో మెంటాలిటీ తనం వల్ల 0.01% మార్కపోగా కనీసం వయసులో అనుభవంలో కొంచెం పెద్దయిన నాలాంటి వాళ్ళ సలహా నాకు తీసుకుంటాడనంటే అసలు ఒకటండి, వాళ్ళ తండ్రి గారు కూడా 2004లో ముఖ్యమంత్రి అయినాడు, మళ్ళీ 2009లో అది ప్రజారాజ్యం వల్ల కావచ్చు, లేకపోతే ఓట్ల చీలిక వల్ల కావచ్చు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీలిక కావచ్చు, ఎట్లా ఒకటి రెండోసారి అయ్యాడు. చంద్రబాబు నాయుడు గారు 94లో ముఖ్యమంత్రి అయ్యారు, మళ్ళీ 99లో ముఖ్యమంత్రి అయ్యారు. అట్లా 2 సార్లు ముఖ్యమంత్రి పక్కన ఎటువంటి వాడైనా సరే మంచోడో చెడ్డోడో కేసీఆర్ కూడా అయ్యాడు అనుకున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి అతన్ని ఏదో నమ్మి ఒక్కసారి ఓటేమని ఆయన ఒక పక్క, ఆయన భార్య ఒక పక్క, ఆయన తల్లి ఒక పక్క, ఆయన చెల్లి ఒక పక్క, రోడ్లమ్మడి పుట్లమ్మడి చెట్లమ్మడి తిరిగి ఒకసారి మాకు అవకాశం ఇవ్వడం అంటే నమ్మి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదో చూద్దామని చెప్పి 151 సీట్లు ఇస్తే 5 సంవత్సరాల తిరక్క ముందే నిన్ను అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు నిన్ను అంత మొన్న జరిగిన ఎలక్షన్ ఒకటే 2 ప్యానెల్లోని పెద్దల దగ్గర చెప్తున్నా, ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు, ఇక్కడ ఎంపీ ఎవరని చూడలేదండి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలంతే. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య శక్తులన్నీ కూడా ఒకటయ్యి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ శ్రమిష్టి కృషి వల్ల, కష్టం వల్ల, వీళ్ళందరి మీద నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి మీద అసహ్యంతో ఓట్లు వేశారు. కనీసం అండి ఎన్నికలు అయిపోయి 8 నెలలు అవుతాం, ఆయన అంతర్గతంగా ఉండే వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని ఇంత ఘోర ఓటమి మనం ఎందుకు చూసాం, మనం ఎక్కడెక్కడ తప్పులు చేశాం, ఎక్కడెక్కడ మనం ఆ తప్పులు మనం సమీక్షించుకోవాలా, ఆ జరిగిన తప్పులకి ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు గారు, అంత పెద్ద రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంతకుముందు జరిగిన ఎన్నికల్లో కార్యకర్తల సమావేశం కావచ్చు, నాయకుల సమావేశం కావచ్చు, ఓటమిలో నేను బాధ్యత తీసుకుంటున్నాను, జరిగిన పొరపాట్లు నేను సరిదిద్దుకుంటాను, ఈసారి ఆ పొరపాట్లు జరగకుండా చూస్తానని చెప్పిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ చెప్పారు కదా సార్, జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా, ఏమని చెప్పారంటే ప్రజలు తప్పు చేశారని చెప్పారు. తప్పు అన్ని మనం ఇచ్చారు కానీ మనల్ని మోసం చేశారు ప్రజలు. అదే అందుకనే నేనేం చెప్తున్నానంటే ప్రజల శ్రేయస్సు కోరుకునే జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం కానీ, జాతీయ జనతా పార్టీ కానీ, మిగతా ప్రజాస్వామ్య వాదులందరూ కూడా స్వామి వెంకటేశ్వర స్వామి ఈ జగన్మోహన్ రెడ్డిలో ఉండే సైకోతనాన్ని ఇంకా పిచ్చి పెంపొందించు, అతని సైకోతనం పోగొట్టి అతని మామూలు చేయొద్దని మనం దండం పెట్టుకోవాలి. ఎందుకంటే ఇతను ఎప్పుడైతే ఈ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అరే కొన్ని రోజులన్నా ఓపిక పట్టలేనండి,
మళ్ళా నేనే వస్తాను, మళ్ళా 30 సంవత్సరాలు నేనే ఉంటాను. నవ్వుకుంటున్నారు సార్ పవన్ గారు. సార్ ఇప్పుడు జమిలీ క్షేత్రస్థాయి అంటున్నాడు మళ్ళీ 2028 ఫిబ్రవరి జనవరి జమిలీ. అదే జమిలి ఎట్టున్నాడు, తట్టుకోలేకుండా జమిలీ పోతున్నాడు. సార్ జమిలీ ముందా జైలు ముందా? జైలు ఉందా అని. కాబట్టి నేను చెప్పేది ఒకటేనండి, ఆయన 11 సీట్లు ఎందుకు వచ్చినాయనో ఇంతవరకు ఆత్మావలోకనం చేసుకోకుండా, ఆత్మవిమర్శన చేసుకోకుండా, నాకు ఓట్లు లేని దానికి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలదే తప్పు అన్నట్టు మాట్లాడుతున్నాడు. కాబట్టి అదొకటి మన సార్, ఆయన ఊరికి అనేది మీరు ఒకరి కొట్టారు, మీరు కొట్టారు, నేను తీసుకున్నా, మళ్ళీ నేను కొడతా. తీసుకున్నాం. ఉమ్. ఇది లేకపోతే బాటిల్లో నీళ్లు కింద పోసేసా, బాటిల్లో ఉంటే తాగొచ్చు, కింద పోస్తే తాగలేము, ఎత్తుకొని మనం తాగలేము దాన్ని. అదే ఆయనకు అసలు మామూలుగా అంతర్గతంగా వాళ్ళు మాకు, ఎందుకంటే ఆ వైసీపీలో కూడా కొంతమంది మిత్రులు ఉన్నారు, వాళ్ళు చెప్తా ఉంటారు మనోడు పబ్జి గేమ్ ఆడుతూ ఉంటాడని, ఒక సైకో మనస్తత్వం అని, కొంచెం ఇది ఉందని చెప్పి. అదే అంటే వీళ్ళే కాదు, సాక్షాత్తు వాళ్ళ నిజంగా కూడా చెల్లెలు. మీ పార్టీ అధినేతను కావచ్చు, మీ అందరినీ, అందులో ఉన్న జన సైనికులు అందరినీ కూడా అప్రిషియేట్ చేయొచ్చు. ఎందుకంటే ఒక్క సీట్ వచ్చినా ఆ ఇచ్చిన సీటు ఆయన ఎటువైపు ఉన్నాడో కూడా తెలియకపోయినా అయినా ప్రజల్లోనే ఉన్నారు, ప్రజల పక్షాన పోరాడారు. Yes. సో నన్ను ఒక్కనైనా పంపించండి అని అడిగారు పవన్ కళ్యాణ్ Yes. గారు. నేను ఫైట్ చేస్తాను, నన్ను ఒక్కనైనా పంపించండి అంటే 100% స్ట్రైక్ రేట్ తోని 23 మందిని పంపించారు. ఎంతమంది నిలబడితే అంతమందిని. పవన్ గారు నిన్న కూడా జరిగిన లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, సంయమనమును పాటించండి, అసెంబ్లీలో బూతు భాష మాట్లాడద్దు అనలేదు, వైసీపీ భాష మాట్లాడద్దు అన్నారు. అంతే కదా. వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా కూడా మీరు సంయమనం పాటించండి, సభ హుందాతనాన్ని మీరు కాపాడండి, వైసీపీ వాడే ప్రయోగాన్ని మాత్రం, భాషా ప్రయోగాన్ని మాత్రం దయచేసి ప్రయోగించదని చెప్పారు. కాబట్టి ఈ రోజు కూడా జరిగిందంతా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు. జనసేన పార్టీ ఎంత హుందాతనంగా ప్రవర్తిస్తూ ఉందో, లేకపోతే ఇతర మిత్రపక్షాలు కూడా ఎంత హుందాతనంగా చూస్తా ఉన్నాయి. ఖచ్చితంగా ఇక రాబోయే కాలంలో ఈ జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే తలబట్టుకున్నారంట. మన రీసెంట్ గా జరిగిన ఒక సంభాషణలో వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ చెప్తున్నారు, వీడు మానవుడు స్వామి, వీడు ముంచేస్తాడు మనల్ని నేను చెప్తాను. కాబట్టి మనం అదే కోరుకోవాలి. ఓకే సార్, మేడం వస్తాను ఒక్కసారి గౌతమ్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీ దగ్గరికి. గౌతమ్ గారు, ఏంటిది మళ్ళీ జమిలీ అంటున్నారు, హడావిడి చేస్తున్నాడు, ఏదో వాళ్ళని నమ్మించే ప్రయత్నమా, ఉన్న వాళ్ళని కాపాడుకునే ప్రయత్నమా, ఏంటి సార్ అది? ఖచ్చితంగా